ఆదిపట్ల మున్సిపాలిటీలో ఈ యొక్క లొకేషన్ ఉంటుంది. హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్ ఈ వెంచర్ లో నుంచి ఏదైతే ఉందో మీకు కనిపిస్తా ఉంది. ఈ రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్ డైరెక్ట్ గా కనెక్టివిటీ ఎక్కడికి అనుకుంటున్నారా, ఎగ్జిట్ నెంబర్ 11 అండ్ 12 మధ్యలో కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జిట్ 11, 12 వచ్చేసి మనకు జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో కనెక్ట్ అయిపోవచ్చు. సో ఒక ఇలాంటి పెద్ద వెంచర్ మధ్యలో నుంచి ఇంత పెద్ద రోడ్ వెళ్తుంది అని అంటే డెవలప్మెంట్ ఏ లెవెల్లో ఉంటాయో చూసుకోండి. సో డెవలప్మెంట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ ఆదిపట్ల మున్సిపాలిటీలో వైబిఆర్ ఇన్ఫ్రా ఆవాస హిల్స్ ఈ ప్రాజెక్ట్ పేరండి. దీంట్లో 80% కూడా లోన్ వస్తుంది కాబట్టి లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఈ వెంచర్ అనేది స్టార్ట్ అయ్యింది, ఇంకా ఎక్స్టెండ్ అవుతూనే ఉందన్నమాట. సో కస్టమర్స్ ఇక్కడ ఈ లొకేషన్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు. సో ఫ్యూచర్ సిటీ అనే మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదండి. ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ లొకేషన్ అంతా ఫుల్ రెసిడెన్షియల్ కాబోతుంది. ఆల్రెడీ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి గృహ ప్రవేశాలు కూడా అయిపోయాయి. మనం లేట్ చేయకుండా ఒకసారి వెంచర్ లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ తో పాటుగా మీకు డెవలప్మెంట్స్ అన్ని రోడ్స్ ఎలా డెవలప్ చేశారో అన్ని కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. సో మనము వెంచర్ అంతా చూసుకుంటూ ప్రాజెక్ట్ లకు ఎంటర్ అయిపోయాం అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. 125 ఎకర్స్ లో దీన్ని డెవలప్ చేశారు. హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయినాయి. మీరు చూస్తూ ఉన్నారు కదండి. ఆల్రెడీ ఒక కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకుని గృహప్రవేశం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక మోడల్ విల్లా కూడా ఒక వ్యూ పాయింట్ లో పెట్టారనమాట. సో మోడల్ విల్లా కూడా చూడడం జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తుంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట. G+3 ఫ్లోర్స్ కస్టమర్ కట్టించుకుంటున్నారు. అదే కాకుండా దీంట్లో వీకెండ్ హోమ్ కూడా కట్టించుకుంటున్నారండి. సో వీకెండ్ హోమ్ వచ్చేసి దాని ప్రైస్ కూడా డిఫరెంట్ గా వీళ్ళు ప్లాన్ చేశారు. 55 lakhs లో మీకు 200 స్క్వేర్ యార్డ్స్ లో 750 SFTలో మీకు వీకెండ్ హోమ్ కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ఎటు తిరిగి ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది. అదే కాకుండా వీకెండ్కు ఎక్కడెక్కడో లాంగ్ వెళ్లకుండా సిటీకి దగ్గరలో ORRకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆదిపట్ల మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్లో వీకెండ్ హోమ్ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ రెసిడెన్షియల్గా మారిపోతుంది. సో వీకెండ్ హోమ్ మన ప్లాన్ అని కాకుండా మీకు నచ్చినట్టు కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించడానికి రెడీగా ఉన్నారనమాట. సో స్టార్టింగ్ వచ్చేసి ఫేజ్ 1 కింద చూసుకుంటే అన్ని కూడా డాంబర్ రోడ్స్ ఇచ్చారు. సో దాంట్లో 30 ఫీట్ 40 ఫీట్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మీరు ఫస్ట్ చూసినట్టుగా 100 ఫీట్ రోడ్ ఇచ్చారనమాట. సో సెకండ్ ఫేజ్ అవన్నీ కూడా మనకు అన్ని కూడా CC రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. సో దీంట్లో వెంచర్లో డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకుంటే అన్ని CC రోడ్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ అండ్ మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ కూడా కట్టారనమాట. సో ఎవెన్యూ ప్లాంటేషన్, మీకు ఎలక్ట్రిసిటీ చూసుకుంటే కూడా అండర్ గ్రౌండే ఉందన్నమాట. సో పాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. సో కన్స్ట్రక్షన్ అనేది కంపెనీ వారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఓపెన్ ప్లాట్లు అమ్మాలనే వీళ్ళ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కన్స్ట్రక్షన్లోకి ఎంటర్ అయిపోయారు. సో వీళ్ళు ఇంకా ఒక 100 ఎకర్స్ ల్యాండ్ బ్యాంక్ అనేది మా దగ్గర ఉంది. ఇంకొక 10 years వరకు కూడా మేము ఇక్కడే డెవలప్ చేస్తాం. దీని ఒక పెద్ద టౌన్షిప్ చేయాలనేది మా కాన్సెప్ట్, మా మెయిన్ టార్గెట్ అని అంటున్నారు. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మంచి ఆప్షన్ ఉంటుంది. అలాగే మీరు కన్స్ట్రక్షన్ అంటే మీరు కనుక ఇప్పుడు బుక్ చేసుకుంటే ఒక 1 yearలో పొజిషన్ ఇస్తారు. సో 90 lakhsలో విల్లా అని చెప్పాను కదండి. సో 120 స్క్వేర్ యార్డ్స్లో మీకు 2000 SFTలో వీళ్ళు బ్యూటిఫుల్ విల్లా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. సో లోన్ కూడా వస్తుంది కాబట్టి లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు, లేదంటే క్యాష్ త్రూ కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే 1 yearలో మీకు పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 10 విల్లాస్ అనేది బుక్ అయిపోయాయి. సో ఆ కన్స్ట్రక్షన్ కూడా రానున్న రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నారు. సో మీకు ఎల్బీ నగర్ లొకేషన్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. ORR ఎగ్జిట్ నెంబర్ 11 అండ్ 12కి మధ్యలో నుంచి వచ్చే ఏ రోడ్ అవుతుందో ఆ రోడ్లో చూసుకుంటే 100 ఫీట్ రోడ్కి జస్ట్ మనం 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాం. నియర్ బై కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో రెసిడెన్షియల్గా ఉండాలనుకుంటే మెయిన్గా అదే చూస్తాం కదా. సో ఇబ్రహీంపట్నం నుంచి స్టార్ట్ అయిన రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్ టువర్డ్స్ మనకు ORR కనెక్టివిటీ. సో ఆ రోడ్కే కాకుండా ఆ రోడ్ మన వెంచర్లో నుంచి ఉంది కాబట్టి ఫ్యూచర్లో మంచి కమర్షియల్ కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్కి నియర్ బై చూసుకుంటే మనకు TCS కావచ్చు, అలాగే ఫాక్స్కాన్ కంపెనీ కావచ్చు, రంగారెడ్డి కలెక్టరేట్ కావచ్చు. సో లొకేషన్ వైజ్గా ఎంప్లాయ్మెంట్ వైజ్గా చాలా స్కోప్ ఉన్న లొకేషన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న, రెసిడెన్షియల్గా చూడాలనుకున్న ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా సూటబుల్గా ఉంటుంది. మీరు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కంపెనీ వారి నంబర్ అనేది నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. సో కాల్ చేసి విజిట్ చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఆదిపట్ల
మున్సిపాలిటీ లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ వెంచర్ వచ్చేసి వైబీఆర్ ఇన్ఫ్రావర్ ప్రజెంట్ చేస్తున్న ఆవాస హిల్స్ అని ఈ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాంటాక్ట్ చేసి విజిట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.